హాయ్ అండి. ఈరోజు నేను బగారా రైస్ చేస్తానండి. ఇది చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మసాలాలు కూడా తక్కువ వేసి చేస్తా అండి. చాలా బాగుంటుంది. దీంట్లోకి మిల్ మేకర్ కాంబినేషన్ బాగుంటుందండి. ఈ తెలంగాణలోన బగారా రైస్ అంటామండి, రాయలసీమలోన పులావ్ అని అంటామండి. దాంట్లో ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పడతాయండి, కానీ చాలా బాగుంటుంది. సండే స్పెషల్గా దీన్ని చేసుకోవచ్చండి. ఎప్పుడు నాన్ వెజ్ అయినా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బగారా రైస్లోకి మిల్ మేకర్ కర్రీ బాగుంటుంది, లేదంటే నాన్ వెజ్ కర్రీస్ కూడా బాగుంటాయండి. బియ్యం కడిగేసి 2 గంటలు ముందుగానే నానబెట్టి పెట్టానండి. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి వీటన్నిటిని తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి 3 లేదంటే 4 గరిటెలు ఆయిల్ వేసేయాలండి. దాంట్లో ముందుగా లవంగాలు వేసేసి, తర్వాత చెక్క వేసి, ఇలాచి, బిర్యానీ ఆకు వీటన్నిటిని వేయాలండి. ఇవి వేసే కొంచెం వేగుతున్నప్పుడు పక్కనే వీటికి సరిపోయేంత, అంటే ఈ రైస్కి సరిపోయేంత వాటర్ వేడి చేసుకోవాలండి. ఇంకొంచెం త్వరగా రెడీ అయిపోతుంది అనమాట. ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, కరివేపాకును, 1 స్పూన్ అల్లం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని వేసేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక మనము పక్కన వేడి చేసుకున్నాం కదండి వాటరు, 1 గ్లాసుకు 1.25 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ముందుగానే వాటర్ వేడి చేసుకున్నాం కాబట్టి మనకి ఇంకొంచెం త్వరగా అయిపోతుందండి. కుక్కర్లో పెట్టేటప్పుడు 1కి 1.25 వరకు వేసుకోవాలండి వాటర్. బయట నార్మల్గా చేసినప్పుడు 1కి 2 అని కొలత పెట్టుకుంటామండి. ఈ కొలత సరిపోతుంది. తర్వాత దానికి కావలసినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి, మనకు కావలసినన్ని మిల్ మేకర్ దాంట్లో వేసేసి వాటర్ వేడెక్కాక వేయాలండి. తర్వాత దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కుక్కర్లో వేసిన వాటర్ అంతా బాగా తెరులుతున్నప్పుడు అండి, మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసి కుక్కర్లో వేసేయాలి. బియ్యాన్ని అంతటిని వాటర్ లేకుండా చూసి వేసుకోవాలండి. అంతటిని ఒకసారి కలయదిప్పి తర్వాత దానిపైన మూత పెట్టాలండి. ఒక 3 విజిల్స్ వస్తే చాలండి, మనకు బగారా రైస్ రెడీ అన్నమాట. మనం ఈ కుక్కర్ రెడీ చేసేసరికి మనకు పక్కన ఇంకొక స్టవ్ మీద ఉన్న మిల్ మేకర్ కూడా ఉడికిపోతాయండి. వాటిని తీసుకొని వడగట్టేసుకోవాలి. చిల్లులు గిన్నెలో వేసేసుకోవాలండి. ఆ వాటర్ అంతా కిందకి పడిపోయి పైన ఈ మిల్ మేకర్ అలా ఉండిపోతుంది. మిల్ మేకర్ అంతా కూడా వేడి అంతా తగ్గిపోయిన తర్వాత కొంచెం మనకు కావాల్సిన సైజులోన కట్ చేసుకోవచ్చండి. మనకు అదే సరిపోతుంది అంటే కూడా అట్లనే ఉంచుకోవచ్చు. నేనేమంటే ఇంకొంచెం చిన్నగా కట్ చేసేయాలండి. తర్వాత ఒక కడాయి పెట్టేసి మూడు గరిటెలు నూనె వేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిరపకాయ చీలికలు, తర్వాత ఒక 2-3 కానీ, అంటే మీకు కావాల్సినంత అండి. నేను ఇక్కడ చిన్న సైజు ఆనియన్స్ కట్ చేశానండి. 4 ఆనియన్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేయించుకోవాలండి. ఇట్లా ఆనియన్స్లో వేసి వేయించుకోవాలండి. అల్లం ముక్కలు కొంచెం వేగాక
హాఫ్ స్పూన్ దగ్గర పసుపు పొడిను సాల్ట్ వేసి, సాల్ట్ ఆనియన్స్ వేగడానికి సరిపోయేంతండి వేసేసుకొని వేయించాలి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించాక హాఫ్ స్పూన్ పైన కారపొడిను, ఇంకొక హాఫ్ స్పూను ధనియా పొడి వేసేసుకొని వేయించుకోవాలి. ఒక పెద్ద టమాటో తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వాటిని కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని బాగా వేయించి మూత పెట్టేసుకోవాలి. ఉడికించి పెట్టినటువంటి మిల్ మేకర్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. అలా అన్నీ పిండేస్తే వాటర్ అంతా దిగిపోతుంది. ఇది కొంచెం మెత్తబడ్డాకండి బాగా కలిపేసి మూత తీసి బాగా కలపాలి. కొంచెం వాటర్ వేసేసుకోవాలి. తర్వాత అంతటినీ కలిపేసి ఇంకొంచెం వాటర్ వేసేసి మనకు తెలిసిపోద్ది కదండి, ఇంకొంచెం వేయాలనిపించి ఇంకొంచెం వేసి మూత పెట్టేసేయాలి. టమాటోలు మెత్తబడతాయి అన్నమాట. ఈ మిల్ మేకర్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. నాకు అక్కడ అవి చాలా పెద్దగా అనిపించాయి, అందుకే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసాండి. మనం ఇక్కడ బగారా రైస్ కూడా చేసాం కదండి, దాంట్లో ఆవిరంతా పోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మన రైస్ రెడీ అయిపోయింది. అంతటినీ ఒకసారి కలియబెట్టి తర్వాత ఇంకా వడ్డించుకోవడమే అండి. ఇక్కడ కర్రీ కూడా రెడీ అవుతుంది కదా, రెండింటినీ కలిపి వడ్డించుకొని తినేయడమే. రైస్ చూడండి పొడి పొడిగా ఉంది కదా, బాగుంటుంది. మూత తీసేసి మనం కర్రీది దాన్ని అంతటినీ ఒకసారి కలియబెట్టి మిల్ మేకర్ కట్ చేసుకున్నాం కదండి, ఆ ముక్కలన్నిటినీ కూడా దీంట్లో వేసేయాలి కర్రీలో. మనం మూత పెట్టడం వలన టమాటో అవి బాగా మెత్తబడి ఉంటాయండి. ఈ టమాటో గ్రేవీ అంతా కూడా మిల్ మేకర్ పీసెస్కి అంతా పట్టేలాగా బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసేసి, అంటే వాటర్ అంతా కూడా దాంట్లో ఉన్న గ్రేవీ అంతా ముక్కలు పట్టేసుకుందండి, అందుకు ఇంకొంచెం వాటర్ వేసేసి చివరిగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోవాలండి. ఇక దాంట్లో వేయాల్సినవి ఏమీ లేవండి, కానీ చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. అంతే అండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఇంకా ప్లేట్లో అన్నీ వడ్డించుకోవడమే అండి. ఇప్పుడు మనకు బగారా రైస్ అయిపోయింది, మిల్ మేకర్ కర్రీ కూడా అయిపోయింది. కాబట్టి సండే రోజు నాన్ వెజ్ కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. మన పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి. బగారా రైస్ కానీ పులావ్ కానీ బిర్యానీలు మన ఇంట్లో అందరికీ ఇష్టం అండి. ఇది ఒకసారి ట్రై చేయండి, కాంబినేషన్ బాగుంటుంది. దీంట్లోకి పెరుగు పచ్చడి కూడా బాగుంటుందండి, ప్లెయిన్ పెరుగు అయినా కూడా బాగుంటుంది ఈ రైస్లోకి. ఒకసారి ట్రై చేసేయండి, బాగా సండేని ఎంజాయ్ చేయొచ్చు కూడా.